హలో! హాయ్ నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి లడ్డు అండి. సో, ఈ న్యూ ఇయర్‌కి అయితే తీపితో స్టార్ట్ చేద్దామని రాగి లడ్డు అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. అలానే హెల్తీ గూడా. సో, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే రోజుకొకటి పిల్లలు పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని తింటే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో, మనిషి గూడా ఉక్కులాగా తయారవుతారు. చాలా బలంగా ఉంటారు. సో, కాబట్టి ఈ విధంగా చేసుకొని పిల్లలకైతే రోజు ఒకటి పెట్టండి. ఎదిగే పిల్లలకి పెడితే చాలా మంచిదండి. సో, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. చూసి నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా నా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దానికోసం కావాల్సిన పదార్థాలైతే ఫస్ట్ 1 కప్ వరకు రాగి పిండి, అలానే హాఫ్ కప్ వరకు అయితే బెల్లం తీసుకున్నాను. సో, తర్వాత ఇక్కడ ఒక పావు కప్ వరకు ఎండు కొబ్బరి తీసుకున్నానండి. మీ దగ్గర ఒకవేళ పౌడర్ ఉంటే డైరెక్ట్ అదైనా వేసుకోవచ్చు. అందులో ఒక 2 ఇలాచీ వేసుకున్నాను. ఎలాగో అది మిక్సీ చేయాలి కాబట్టి ఒక పావు కప్ వరకు నెయ్యి, అలానే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్‌లోకి ఎండు కొబ్బరి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అయితే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలండి. సో, ఈ విధంగా మంచిగా వేయించుకొని ఇలా అంటే కాస్త కలర్ చేంజ్ అయిపోతే చాలు. ఈ విధంగా కలర్ అంటే ఫ్రై అయిపోయిన తర్వాత ఇదంతా ఒక గిన్నెలో తీసేయాలి. సో, ఇది తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే నెయ్యిలో అయితే మనం రాగి పిండి వేసుకొని వేయించుకోవాలి. ఫ్రై చేసుకోవాలండి. సో, ఇక్కడొచ్చేసి మనం అంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 5 మినిట్స్ వరకైతే ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే మళ్ళీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతదండి. సో, కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. సో, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 4 మినిట్స్ తర్వాత మాత్రం ఇలా ఎండు కొబ్బరి వేసుకోండి. సో, ఇందులోనే నేను అంటే ఇలాచీ గూడా వేసుకున్నానండి. మీ దగ్గర సెపరేట్ ఎండు కొబ్బరిది గాని, పౌడర్ ఉన్నా గాని, లేకపోతే ఇలాచీ పౌడర్ ఉన్నా ఇలా డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. సో, ఇలా వేసుకొని ఇంకో 1, 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్‌లో అయితే మనం అంటే ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం గదండీ! అది గూడా మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం కచ్చా పచ్చా టైపు మరీ మెత్తని పౌడర్ కాకుండా లైట్‌గా కనపడేటట్టయితే సో, మిక్సీ చేసుకోండి అది గూడా. సో, అది గూడా అలా చేసుకొనైతే ఇందులో వేసుకోవాలి. సో, ఈ విధంగా వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బావుంటది. మీరు కావాలంటే డైరెక్ట్‌గా అంటే పెద్దగా గూడా వేసుకోవచ్చు గానీ, ఇలా వేసుకోవడం వల్ల ఏందంటే అందులో కలిసిపోయి ఉండలు గూడా మంచిగా అయిపోతాయండి. సో, ఇదంతా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో తీసేయాలి. మళ్ళీ అదే ప్యాన్‌లోకైతే బెల్లం వేసుకొని వాటర్ ఏం పోయకుండా అయితే బెల్లం కరిగేదాకా ఉంచుకోవాలండి. సో, ఇలా మెల్ట్ అయిపోతే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకైతే పిండి వేసుకోవాలి. సో, ముందుగా ఫ్రై చేసుకున్న మనం రాగి పిండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. సో, స్టవ్ మాత్రం ఆఫ్ చేసేయండి. మళ్ళీ ఆన్‌లోనే ఉంచితే గట్టిగా అయిపోతది పిండి. సో, ఈ విధంగా అయితే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడైతే మనం అంటే ఇందాక అంటే కొంచెం నెయ్యి పక్కన పెట్టుకున్నాం గదండీ! సో, అది ఇందులో వేసుకోవాలి. సో, చూడండి ఈ విధంగా వేసుకొనైతే ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ డేస్ వరకు లడ్డూలు రావాలంటే మీరు కంప్లీట్‌గా నెయ్యితోనే చేసుకోవచ్చు. ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని అంటే నెయ్యితోనే ఉండలు చేసుకోవచ్చు. లేదు 1, 2 డేస్‌కి అయితే కొంచెం ఇలా పాలు పోసుకొనైతే లడ్డూలు చుట్టుకుంటే మనకు మంచిగొస్తాయండి. ఒకవేళ నిల్వ ఉంచుకోవాలి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకునే వాళ్ళు మాత్రం నెయ్యి మాత్రం వేసుకోండి. పాలేం పోయకండి. సో, 1, 2 డేస్‌కి తినేవాళ్ళైతే ఇలా కొంచెం పాలు పోసుకొనైతే ఈ విధంగా అయితే ఉండలు చుట్టుకోవాలి. సో, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ గూడా అంతే బావుంటది. సో, హెల్తీ కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. సో, ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే పిల్లలకి హెల్త్‌కి గూడా చాలా మంచిది. సో, వాళ్ళు రోజు ఒకటి తింటే మాత్రం వాళ్ళ ఎముకలు గూడా చాలా దృఢంగా అవుతాయి. పిల్లలు గూడా చాలా యాక్టివ్‌గా ఉంటారండి. సో, కాబట్టి ఈ న్యూ ఇయర్‌కి మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌నైతే నాతో షేర్ చేసుకోండి. అలానే నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.